ఇతరులకు సహాయపడటం ఎంతో గొప్ప విషయం. ఈ రోజుల్లో అటువంటి వాళ్ళు దొరకటం చాలా అరుదు. మనం ఇటువంటి వాళ్ళ గురించి కథలలోనే చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాము. అటువంటి పరోపకారం చేసే ఒక వ్యక్తి గురించి ఈ రోజు మనం చెప్పుకుందాము. శ్రీ మైక్స్ ఛానల్ కు స్వాగతం. ఇక కథలోకి వెళ్దాము. ఒక ఊళ్ళే పాపన్న అనే కుర్రవాడుండేవాడు. చిన్నతనంలోనే వాడి తండ్రి చనిపోగా తల్లి వాళ్ళని కష్టపడి పెంచింది. ఒకరికి సహాయపడటమంటే పాపన్నకు ఎంతో ఆనందం. ఎరుగు పొరుగు వాళ్లకు, ఎరిగిన వాళ్లకు, ఎరగని వాళ్లకు, దారిలో కనిపించిన వాళ్లకు ఏ విధమైన సహాయం కావలసి వచ్చినా సంతోషంగా చేసేవాడు. ఇతరులకు సహాయం వెళ్లేటప్పుడు వాడికి ఒళ్ళుపై తెలిసేది కాదు, తన సొంత పనులు కూడా మరిచిపోయేవాడు. అందుచేత వాడు గ్రామానికంతటికీ జీతము బత్తము లేని నౌకరయ్యాడు. వాణ్ణి అందరూ పరోపకారి పాపన్న అని పిలిచేవాళ్ళు. అస్తమానం అందరికీ ఏదో రకమైన పనులు చేస్తూ ఉండటం వల్ల పాపన్న మంచి పనిమంతుడయ్యాడు. అదిగాక వాడి సహాయం పోయిందిన వారిలో కొంతమంది అయిన వారి చేతిలో ఒక తినే వస్తువో 2 రాగే డబ్బులో పెడుతుండేవారు. ఇవ్వకపోతే వాడు అడిగేవాడు కాడు, ఇస్తే తీసుకునేవాడు. ఇదంతా చూసి వాడి తల్లి తన కొడుకు ప్రయోజకుడవుతాడని ఎంతో సంతోషించింది. గాని రాను రాను పాసన్న పరోపకార బుద్ధి గొప్ప అనర్థంగా తయారైంది. వాడు రోజూ నీళ్ల కోసం చెరువుకు వెళ్లేవాడు. అక్కడ ఏ ముసలిదో ముసలివాడో ఈ బిందె కాస్త సాయం పట్టు నాయనా అని అడిగితే, ఎందుకులేండి, మీ ఇంటికి నేనే పట్టుకొస్తాను అని తన బిందె అక్కడే వదిలేసి వాళ్ళ బిందెను వాళ్ళ ఇంటికి చేర్చి మరీ వచ్చేవాడు. ఈ ధోరణి చూసి తల్లి పాపన్నతో, ఎంతసేపు నువ్వే ఇతరులకు సహాయం చేస్తున్నావు గాని ఇతరులు కూడా నీకు సహాయం చేయవద్దట్రా? తనకు మాలిన ధర్మం ఎక్కడైనా ఉంటుందా? నీ కష్టానికి ఏదో కొంత ప్రతిఫలం లేకపోతే ఎలా నాయనా అన్నది. వాళ్ళకే లేకపోతే పాపం మనకేమిస్తారమ్మా అన్నాడు పాపన్న. ఒక ఏడు ఉత్తాన ద్వాదశి నాడు ఉదయం పాయసము చెయ్యాలనుకున్నది. పాపన్నకు డబ్బులిచ్చి పప్పు బెల్లము యాలకులు తీసుకురా అని పంపింది. పాపన్న దుకాణానికి పోతుంటే కందారెడ్డి వీధి అరుగు మీద కూర్చుని ఉన్నాడు. ఆయన పావన్నను చూడగానే, పాపన్న, కాస్త ఉపకారం చేసి పెట్టాలి. మా పనిమనిషి రామి ఎంతవరకు రాలేదు. కాస్త దాని గుడిసెకు వెళ్లి వెంటనే రమ్మంటూ నారని పిలుచుకురావాలి అన్నాడు. ఈ రామి 2 వాళ్లకు పాలు పోస్తుంది. ఉదయమే పాలు పెతికి ఆ 2 వాళ్లకు ఇచ్చి కందారెడ్డి వారింట పనికి వెళ్లుతుంది. ఈ రోజు పాలు పెతకడం ఆలస్యమైంది. పాపన్న వచ్చి రెడ్డిగారు రమ్మంటున్నారు అని చెప్పే సమయానికి అప్పుడే పాలు పెతకటం పూర్తి చేసింది. అవును నాయనా, ఇవాళ ఆవు మొండికెత్తటం చేత పాలు పెతకటం ఆలస్యమైంది. కాస్త ఈ పాలు వాడుక వాళ్ళ ఇళ్లకు పోసావంటే నేను ఇప్పుడే రెడ్డిగారింటికి పనికి బయలుదేరుతాను అన్నది రామి. ఇటు రామికి అటు కందారెడ్డి గారికి కూడా ఉపకారం చేసినట్టుంటుందని పాపన్న పాలు తీసుకుని రామి చెప్పిన 2 అందించి వస్తుండగా నెత్తిన పెద్ద మూట పెట్టుకుని రొప్పుతూ రోజుతూ పురోహితుడు సుబ్బశాస్త్రులు ఎదురయ్యాడు. సమయానికి కనపడ్డావు పాపన్న, బరువు మొయ్యలేక చస్తున్నాను. కాస్త ఈ మూట మా ఇంటి దాకా చేర్చువు, పుణ్యముంటుంది అన్నారాయన. ఇవ్వండి స్వామి అని పాపన్న పురోహితుడి మూటను వారింటి దాకా మోసుకుపోయి అక్కడి నుంచి అంగడికి వెళ్లాడు. అంతకు మునుపే కరణంగారు ఒక మూట బియ్యం అంగడిలో కొని కూలివాడి కోసం చూస్తున్నాడు. ఆయన పాపన్నను చూడగానే, నాయనా పాపన్న, కూలివాడు దొరకలేదు. కాస్త ఈ బియ్యం మా ఇంటికి చేరుస్తావా ఏమిటి? వంట సిద్ధమై ఉంటుంది. అన్నం తిని మరీ వెలుదువు గాని అన్నాడు. పాపన్న కరణంగారింటికి బియ్యం చేర్చి అక్కడే భోజనం చేసి ఆకలి బాధ తీరింది గనక మళ్లీ పరోపకారం చేస్తూ 3 తాములప్పుడు ఎవరి పని మీదనో తన ఇంటి వేపుగా వచ్చాడు. తల్లి వాళ్ళని చూసి కేక పెట్టి పిలిచి, పొద్దుననగా వెళ్ళితివి, పప్పు బెల్లము యాలకులు ఏవిరా అని అడిగినది. అదుగో ఇప్పుడే వెళ్ళి తెస్తానమ్మా అన్నాడు పాపన్న. ద్వాదశి ఆర్యలు దాటిపోయాక ఇప్పుడు తెచ్చి మాత్రం ఏం లాభం అంటూ తల్లి వాణ్ణి గట్టిగా తిట్టింది. ఆమెకు పాపన్నను గురించి పెద్ద దిగులు పట్టుకున్నది. వాడి పరోపకార ధోరణిని
ఈ విధంగా సాగనిస్తే వాడు ఎందుకు కొరగాకుండా పోతాడని అనుకుని ఆమె కాస్త తెలిసిన వారిని సలహా అడిగింది. మంచి గురువు దగ్గర చేర్చి చదువు చెప్పిస్తే పాపన్న బాగుపడిపోతాడు. ఆ పని చెయ్యి అని పెద్దలు సలహా ఇచ్చారు. కోనంగపురంలో ఒక గురువు ఉన్నాడు. పాపన్నను ఆయన దగ్గరికి పంపటానికి తల్లి నిశ్చయించింది. పాపన్న కూడా కొత్త చోటికి వెళ్లి కొత్త మనుషుల మధ్య తిరగటానికి ఉబలాటపడ్డాడు. పాపన్నకు పనులు చేయటంలో అమితమైన ఆనందం ఉందని గురువు త్వరలోనే గ్రహించాడు. ఆయన 3 సంవత్సరాల పాటు పాపన్న చేత అడ్డమైన చాకిరీ చేయించుకుని అక్షర జ్ఞానం కలిగించాడు. ఆ పైన పరోపకారార్థం మిదం శరీరం, పజం పరోపకారార్థం యోజీవతి సజీవతి ఉపకారః పరోధర్మం మొదలైన ముక్కలు వాడికి నచ్చేవి 4 చెప్పి నీ చదువైపోయింది, వెళ్ళరా అన్నాడు. చదువు పూర్తి అయిందని గురువుగారు చెప్పారు గనక పాపన్న ఇంటికి బయలుదేరవలసిన సమయం వచ్చింది. కాని వట్టి చేతులతో ఇంటికి వెళితే బాగుండదు. అందుచేత పాపన్న రాజాస్థానానికి వెళ్లి తాను చదివిన చదువు కాస్త ప్రదర్శించి ఏదో ఒక బహుమానం పుచ్చుకుని ఇంటికి పోతే కొంచెం హనంగా ఉంటుందని నిశ్చయించాడు. పాపన్న రాజనగరుకు పోయేదారిలో ఒక అరణ్యం ఉన్నది. అతను ఆ అరణ్యపు కాలిబాట వెంబడి నడుస్తుండగా ఎదురువైపు నుండి పారిపోతున్నాడు. పట్టుకో పట్టుకో అన్న కేకలు వినపడ్డాయి. ఆ క్షణంలోనే ఒక యువకుడు తన కేసి పరిగెత్తుకు వస్తూ ఉండటము, వాళ్ళని 2 రాజభటులు తరుముతూ ఉండటము పాపన్న చూశాడు. యువకుడు జుట్టు చెదిరి బట్టలు చినిగే అనుమానించదగినవాడుగా ఉన్నాడు. వాడు రాజు భటులకు చిక్కకుండా పారిపోతున్న నేరస్తుడని పాపన్న ఊహించాడు. అసలే పరోపకారి, అందులోనూ రాజదర్శనార్థం వెడుతున్నవాడు. అందుచేత పాపన్న ఆ వచ్చే యువకుణ్ణి అవలీలగా పట్టుకుని రాజభటులకు అప్పగించాడు. వాళ్ళు యువకుడి నోట్లో గుడ్డలు కుక్కి చేతులు విరిచి కట్టి పాపన్నతో అయ్యా సమయానికి వచ్చి సహాయపడ్డారు అన్నారు. మీరేమీ సంకోచించవద్దు, మీకు నా వల్ల ఇంకే సహాయం కావలిపినా చేస్తాను అన్నాడు పాపన్న. అయితే వీడి పని పూర్తి అయినదాకా మా వెంటనే ఉండండి. ఒకసారి వీడు మాకు చిక్కి కూడా ఎలాగో కట్లు విడిపించుకుని మమ్మల్ని చావగొట్టి పరిగెత్తాడు. మీరు రాబట్టి మళ్ళీ మాకు దొరికాడు అన్నారు రాజభటులు. సరే అయితే పదండి అన్నాడు పాపన్న. వాళ్ళు అడవికి అడ్డం పడి ఒక నిర్జనమైన గుహ వద్దకు చేరుకున్నారు. ఇక్కడ మనకు తెల్లవారే లోపుగా పని ఉన్నది, దేవి పూజ చేయాలి, ఇక్కడే ఉంటాం అంటూ వాళ్ళు పాపన్నను గురించి వివరాలు అడిగారు. తాను చదువు పూర్తి చేసి ధనార్జన కోసం నగరానికి పోతున్నట్టు పాపన్న వారితో చెప్పాడు. రాజభటుల్లో ఒకడు, నేనిప్పుడు నగరానికే పాతున్నాను, నీకు మంచి బహుమాసం ఇవ్వవలసిందని, మాకు ఎంతో సహాయం చేశావని మా నాయకుడితో చెబుతాను అంటూ బయలుదేరిపోయాడు. వాడు వెళ్లిన కాసేపటికి రెండో రాజభటుడు, మా వాడు 2-3 గంటల దాకా రాడు, ఈ దుర్మార్గుడు చావచితక కొట్టేశాడు, చాలా బడలికగా ఉంది, ఒక్క కునుకు తీస్తాను, నీవు మాత్రం జాగ్రత్తగా చూస్తూ ఉండు అని నడుము వాల్చి నిద్రపోయాడు. అంతకు ముందే వాళ్ళు ఆ యువకుడిని అక్కడ ఉండే ఒక చెట్టు మానుకు కట్టేశారు. ఆ యువకుడు కొంచెం సేపు గడిచాక దాహం అవుతున్నట్టు పాపన్నకు సైగ చేశాడు. పాపన్న పరోపకార పారీనుడు గనక వెళ్లి కోనేటి నుంచి ఒక ఆకు దొన్నెలో నీరు తెచ్చి యువకుడి నోటిలో కుక్కిన గుడ్డలు లాగేశాడు. అప్పుడా యువకుడు నీరు తాగ పావన్నతో, వీళ్ళు రాజద్రోహులు, నేను రాజు కొడుకును, భటులిద్దరిని మా సేనాపతి నాకు అంగరక్షకులుగా నియమించాడు, నేను వీళ్లను వెంటబెట్టుకుని చీకటి పడే వేళకు ఊరి వెలుపల ఉండే కోవెలకు బయలుదేరాను. ఒక నిర్జనమైన చోట 2 నా పైన పడి బంధించి అరణ్య మార్గాన ఈడ్చుకు రాసాగారు. దారిలో నేను చేతికట్లు ఎలాగో తప్పించుకుని వీళ్లను మెత్తగా తన్ని పారిపోవటానికి యత్నించాను. ఇంతలో యమకింకరుడిలాగా నా ప్రాణానికి దాపరించావు. చూడగా నాకు సేనాపతి ఏదో పెద్ద దుర్మార్గం తలపెట్టినట్టున్నది. మా రాజ్యం కాజేస్తాడో ఏమో, నన్ని దుర్మార్గులు ఇక్కడ బలి ఇస్తారు. ద్రోహులలో ఒకడు సగరం వెళ్లాడు. బహుశా సేనాపతితో నేను పట్టుపడ్డట్టు చెప్పటానికై ఉంటుంది. నీవు చూస్తే వీళ్ళ మనిషివి లాగాలేవు, అలాటప్పుడు వీళ్ళకెందుకు సహాయం చేస్తున్నాపు అన్నాడు. పాపన్న ఈ మాటలు విని విస్మయం చెందాడు. పరోపకార బుద్ధి
తన చేత రాజద్రోహం చేయించిందని తెలుసుకుని, రాజకుమారా, నాకీ గొడవ ఏమీ తెలియదు. ఎవరికన్నా చేతనైన ఉపకారం చేయటం మంచి పని అని చదువుకున్నాను. ఈ రాజభటులు సాయం కోరారు, అందుకని సాయపడ్డాను. మిమ్మల్ని విడివిస్తాను. మీకు ద్రోహం తలపెట్టిన వారిని శిక్షించండి అన్నాడు యువరాజు కట్లు విప్పుతూ. నీవు కూడా నా వెంట వచ్చేయే, లేకపోతే వెళ్ళవల్ల నీకు ప్రమాదం అన్నాడు యువరాజు. ఫర్వాలేదు, నేను బలశాలిని, అటువంటి వెధవలకు 10 మందికి సమాధానం చెప్పగలను. వీళ్ళు పారిపోకుండా చూస్తూ ఉంటాను. మీరు వెళ్లి నమ్మకమైన భటులను తీసుకురండి అన్నాడు పాపన్న. యువరాజు వెళ్లిపోయాక పాపన్న పొదలచాటుకు వెళ్లి నిద్రపోయే దొంగ లేవటం కోసం ఎదురు చూడసాగాడు. కొంతసేపటికి వాడు లేచి కూచుని యువకుడు లేకపోవటంతో కంగారు పడసాగాడు. అప్పుడు పాపన్న యువతలికి వచ్చి, ఇదేమిటి, ఆ ద్రోహిని వదిలినట్టున్నావే ప్రశ్నించాడు. ఛీ, నువ్వే ఆ పని చేసి ఉంటావు అన్నాడు రాజభటుడి వేషంలో ఉన్నవాడు. నేనెందుకు వదిలిపెడతాను? వదిలిపెట్టేవాబ్జైతే అసలు పట్టిస్తానా? ఇంకా నాకేదో మీ నాయకుడు బహుమతి ఇస్తాడని గంపెడాసతో ఉన్నాను. దాహమై కాసిని నీళ్లు తాగవచ్చేలోపుగా వాళ్ళని తప్పించేసి నా నోట కరక్కాయ కొట్టావు. పారిపోతున్న వాళ్ళని పట్టుకున్నానంటే మీ నాయకుడు ఎలా నమ్ముతాడు? నీ తరహా చూస్తే రాజద్రోహెలాగున్నావు అని రాజభటుడి పైన నేరం మోపాడు పాపన్న. వాడు తెల్లబోయి, నేనేమీ ఎరగను, ఇప్పుడే నిద్రలేచాను. వాడు నువ్వు కలిసి పారిపోయారని కూడా అనుకున్నాను. వాడంతట వాడు ఎట్లా తప్పించుకుంటాడు? మా నాయకుడు వస్తే ఏమని చెప్పటం అని మదనపడ్డాడు. ఇంతలో మొదటి రాజభటుడు సేనావతిని, మరి 2 భటులను తీసుకువచ్చాడు. ఏడి, ఆ రాజకుమారుడి తల నా కళ్ళ ఎదుట తెగితే చెరొక మాస్యము ఇచ్చేస్తాను అంటూ సేనాపతి అటూ ఇటూ చూశాడు. అటు తరహా చూస్తే, అయ్యా, వీళ్లకి సహాయం చేశాను, నా సేవ మరవకండి అన్నాడు పాపన్న. కాని రాజకుమారుడు తప్పించుకుపోయాడని తెలిసాక సేనాపతి ఉగ్రుడైపోయాడు. ఆయన నిప్పులు కక్కుతూ ఒకవైపు కత్తి దూసి 2 రాజభటులను చంపబోయాడు. మహారాజా, తమరు తొందర పడకండి, రాజకుమారుడు దొరికిన మాట నిజమే. నేనే స్వయంగా పట్టుకున్నాను. అతన్ని ఇక్కడికి తెచ్చాం, చెట్టుకు కట్టాం. మీకోసం వీడు బయలుదేరే సమయానికి చెట్టుకు కట్టే ఉన్నాడు కనుక వీడిపైన ఆగ్రహించటం అన్యాయం. తర్వాత ఈ రెండోవాడు కొంచెం సేపు నిద్రపోయిన మాట నిజమే. అది కూడా వాడి తప్పనటానికి లేదు. పాపం, వాణ్ణి రాజకుమారుడు చచ్చేటట్టు తన్ని ఒల్యూహూనం చేసి వాళ్ళ చేతనే పట్టుబడ్డాడు. అదిగాక నేను రాజకుమారుడికి కాపలా ఉంటానని మాట ఇచ్చిన మీదటనే వాడు నిద్రపోయాడు. కాపలా ఉన్నవాల్ని మంచి నీటికని అలా వెళ్ళంటం నాది పొరపాటు. నేను నీరు తాగే దొన్నెతో నీరు తెచ్చాను. వీడు నిద్రలేచి దాహం అంటాడేమోనని. అదుగో చూడండి, ఆ దొన్నె అలాగే ఉన్నది. రాజకుమారుడు పారిపోయిన నేరం న్యాయంగా నాదే, కావలిస్తే నా తల తీయండి అన్నాడు పాపన్న. రాజకుమారుడు ఎలా మాయమైంది? సేనాపతికి అంతు చిక్కలేదు. కట్టు తాళ్లు కూడా లేవు. వాడు ఏ పొదలో నన్న దూరాడేమో వెతకటం మంచిది అని పాపన్న సలహా ఇచ్చిన మీదట అక్కడ పొదలని గాలించనారంభించారు. ఇంతలో రాజకుమారుడు 10 మంది యోధులతో చడి చప్పుడు లేకుండా వచ్చి సేనాపతిని, అతని భృత్యులైన భటులను పట్టుకున్నాడు. అందరూ కలిసి నగరానికి వెళ్లేటప్పుడు పాపన్న కూడా వెంట వెళ్లాడు. సేనాపతిని విచారణ చేశారు. ఆయన తనకేమీ తెలియదని, రాజకుమారుణ్ణి పట్టుకుపోయిన వారికి శరచ్ఛేదం విధించవలసిందేనని అన్నాడు. రాజకుమారుడి తల తన ఎదుట తెగితే మాన్యనేస్తానని సేనాపతి అన్నట్టు పాపన్న సాక్ష్యం చెప్పాడు. సేనావతికి మరణ దండన విధించారు. పాపన్న ఆ రోజు రాజకుటుంబం పాలిట ఒక దేవుడయ్యాడు. అతనికి ఎన్నో కానుకలిచ్చారు. ఎంతో గొప్పగా సన్మానం చేసి ఆతిథ్యం ఇచ్చారు. తర్వాత రాజకుమారుడు అతన్ని కొలువులో ఉండమని కోరాడు. పాపన్న ఇంటికి వెళ్లి తల్లికి కనపడి మళ్లీ వస్తానని, తాము ఇల్లు వదిలి చాలా ఏళ్లయిందని చెప్పి తనకు వచ్చిన కానుకలో తన తల్లికి రాజుగారిచ్చిన కానుకలు పుచ్చుకుని ఇంటికి బయలుదేరాడు. దారిలో దొంగల భయం ఉంటుందేమో, భటులను వెంట పంపిస్తాను అన్నాడు రాజకుమారుడు. నాకేమీ భయం లేదు, నాకు నేనే రక్షకుణ్ణి అంటూ పాపన్న రాజకుమారుడి వద్ద సెలవు పుచ్చుకున్నాడు. రాజుగారిచ్చిన 1000 వరహాల సంచి
నడుముకు కట్టుకుని పాపన్న తన గ్రామానికి బయలుదేరాడు. అతను ఒక కొండ పక్కగా పోతూ ఒక మలుపు తిరిగేసరికి చెట్టుకు ఓరిపోనుకు చావటానికి ప్రయత్నం చేస్తున్న ఒక యువకుడు అతనికి కనిపించాడు. చూడటానికి వాడు పెళ్ళికొడుకులాగా కొత్త బట్టలు కట్టుకుని ఉన్నాడు. పాపన్న అతని చేతిలో ఉన్న ఉచ్చు లాగేసుకుని చెట్టు కొమ్మకు కట్టి ఉన్న తాటిని ఒక్క గుంజు గుంజి తెంచి, నీకేం కష్టం వచ్చింది? ఎందుకు చావాలనుకుంటున్నావు? నా వల్ల ఏమైనా సహాయం కావాలంటే చెప్పు, చేస్తాను అన్నాడు. ఈ మాటలు విని ఆ యువకుడు, నన్నెందుకు చాపనిచ్చావు కావు? నేను బతికి ఉంటే అన్ని కష్టాలే. కనీసం 100 వరహాలైనా లేనిదే నా మానం దక్కదు. నాకు ఇప్పుడు 100 వరహాలు ఎవరిస్తారు? లోకంలో అటువంటి దాతలే ఉంటే నేను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రాకనే పోదు అంటూ ఏడవనారంభించాడు. పాపన్న వాడ్ని ఓదార్చి, ఏడవకు, నీకు కావలసిన 100 వరహాలు నేనిస్తాను. వాటితో నీ కష్టాలు గట్టెక్కుతాయి, సుఖంగా బతుకు అంటూ కొండినున్న సంచి విప్పి 100 వరహాలు ఎంచి ఆ యువకుడి చేతిలో పోశాడు. ఆ యువకుడు వాటిని అందుకుంటూనే ఎటో పారిపోయాడు. వాడి ప్రవర్తన చూసి పాపన్నకు ఆశ్చర్యం కలిగింది. తాను బుద్ధి పూర్వకంగా ఇచ్చిన సొమ్మెగదా దొంగతనం చేసిన వాడిలాగా ఎందుకలా పారిపోవాలి? ఎంత ఆలోచించినా ఈ ప్రశ్నకు సమాధానం దొరకలేదు. పాపన్న చుట్టూ స్రకాయ చూడగా ఒక చిన్న మూట కనిపించింది. ఆ మూట ఆ యువకుడిదే అయి ఉండాలి. ఎందుకంటే ఆ యువకుడు ధరించిన కొత్త బట్టలులాటనే మరొక జత ఆ మూటలో పాపన్నకు కనపడింది. అతను తన కుళ్ళు గుడ్డలను విప్పేసి ఆ కొత్త బట్టలు కట్టుకుని తన దారిన బయలుదేరాడు. పాపన్న కాపాడిన యువకుడు ఒక అభాగ్యుడు. వాడి పేరు శ్యామన్న. వాడికి తండ్రి లేడు. చిన్నతనం నుంచి చెడు సహవాసాలు చేసి తల్లి మాట వినక డబ్బంతా తగలేసి చివరకు అప్పల పాలయ్యాడు. బాకీదారులు తొందర పెట్టసాగారు. శ్యామన్నకు 5 ఏళ్ల క్రితం పెళ్లి అయింది. భార్య ఈడేరినాక కూడా వాడామెను కాపరానికి తెచ్చుకోలేదు. ఆమెను తీసుకుపొమ్మని మామగారు తొందర పెట్టసాగాడు. ఒక వంక బాకీదారులు ఇల్లు స్వాధీనం చేసుకుని తల్లిని తనను ఇంటి నుంచి గెంటేలాగున్నారు. మరొక వంక భార్యను తీసుకుపొమ్మని మామగారు అతి చేస్తున్నాడు. ఈ పరిస్థితిలో ఏమీ చెయ్యాలో శ్యామన్న తేల్చుకోలేకపోయాడు. వాడి అప్పుల మాట తల్లికి తెలియదు. అందుచేత ఆమె వాల్ని వారి అత్తవారింటికి పంపింది. అత్తవారు సంతోషించి వారికి కొత్త బట్టలు పెట్టి మర్యాదలన్నీ చేసి 2 రోజులుండమని బతిమాలారు. కాని వాడు వాళ్ల మాట వినక తన భార్యతో సహా వచ్చిన రోజు సాయంకాలమే ఇంటికి బయలుదేరాడు. త్వరలోనే చీకటి పడింది. భార్యాభర్తలు ఆ రాత్రి ఏ చెట్టు కిందనో పడుకున్నారు. భార్యకు కాస్త కునుకు పట్టగానే శ్యామన్న లేచి తప్పుడు దారిన బయలుదేరి పర్వతం సమీపానికి వచ్చాడు. తాను ప్రాణం తీసుకోవటం తప్ప మరే మార్గమూ లేదనిపించింది. వాడా పని చేసే ప్రయత్నంలో ఉండగా దేవుడల్లే పాపన్న వచ్చాడు. అతడికి బాకీలు తీర్చటానికి సరిపడే సొమ్ము కూడా ఇచ్చాడు. శ్యామన్న మొదటి ఆలోచన ఆ 100 పరహాలు పాపన్న మళ్లీ తీసేసుకుంటాడనే. ఆ భయంతోనే వాడు తన మూట కూడా మరిచి పారిపోయాడు. కాని కొంత దూరం వెళ్ళాక వాడికి మరొక ఆలోచన వచ్చింది. ఈ 100 వరహాలతో ఇల్లు మాత్రమే దక్కుతుంది. అయితే పాపన్న సంచిలో ఇంకా ఎన్నో వరహాలున్నాయి. అవి కూడా సంపాదించగలిగితే తాను నిశ్చింతగా కొంతకాలం పాటు ఒక వెలుగు వెలగవచ్చు. శ్యామన్న పాపన్నను దొంగ దెబ్బ కొట్టి అతని వద్ద ఉన్న సంచి కాజీయ నిశ్చయించుకుని ఒక పెద్ద రాయి తీసుకుని పాపన్న వచ్చే దారిలో మాటు వేసి కూర్చున్నాడు. కొంతసేపు గడిచాక పాపన్న అటుగా వచ్చాడు. అతన్ని దాటిపోనిచ్చి ఎనకపాటున శ్యామన్న పావన్న తల మీద రాయితో బలంగా కొట్టాడు. పాపన్న స్పృహ తప్పి పడిపోయాడు. శ్యామన్న అతని నడుమున ఉన్న సంచి తీసుకుని దూరంగా వెళ్లి ఒక రహస్య ప్రదేశంలో సంచి విప్పి వరహాలు చూసుకున్నాడు. అంత డబ్బు చేతికి రాగానే శ్యామన్న మనస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రాణం మీద మమత తిరిగి వచ్చింది. భార్య మీద ఎక్కడలేని అభిమానము పుట్టుకొచ్చింది. తాను అదివరకు గడిపిన జీవితం మీద రోత కూడా పుట్టింది. ఇక నుంచి సన్మార్గంలో బతకాలని నిశ్చయించుకున్నాడు. తన భార్య ఏమై ఉంటుందా అనుకుని శ్యామన్న పుట్టింటికే తిరిగి వెళుతుందని నిశ్చయించుకున్నాడు. తన దగ్గర ఇప్పుడు పుష్కలంగా డబ్బు ఉన్నది గనక పట్నం వెళ్లి భార్యకు నగలు, చీరలు కొనుక్కుని అత్తవారింటికి వెళ్లి అక్కడ కొన్ని రోజులు సరదాగా గడిపి తర్వాత తన గ్రామం వెళ్లటానికి నిశ్చయించుకున్నాడు. తెల్లవారినాక శ్యామన్న నగరం చేరుకున్నాడు. నగల వర్తకుడి దుశాఖంలోకి వెళ్లి
నగలు బేరం చేయసాగాడు. అయితే శ్యామన్న చేతిలో ఉన్న సంచిపై రాజముద్రలుండటం గమనించి నగల వర్తకుడు రహస్యంగా తన మనిషి ద్వారా రాజుగారికి కబురు పంపి నగలు చూపించే మిష మీద కబుర్లు చెబుతూ శ్యామన్నను చాలాసేపు దుకాణంలో కూర్చోబెట్టాడు. చివరకు రాజభటులు వచ్చి శ్యామన్నను పట్టుకుని రాజుగారి ఎదుట పెట్టారు. సంచిని రాజుగారు గుర్తించాడు. అందులో ఉన్న సొమ్ము ఎంచితే లెక్క ప్రకారం 1000 వరహాలు ఉన్నాయి. 1 వరహా ఖర్చు చేయటానికి కూడా శ్యామన్నకు అవకాశం దొరక్కపోయింది. నీకి సంచి ఎలా వచ్చింది అని రాజుగారు అడిగితే శ్యామన్న ఎవరో దాత ఇచ్చాడని చెప్పాడు. ఎందుకిచ్చాడంటే చెప్పలేకపోయాడు. మీదే గ్రామం అని అడిగితే శ్యామన్న తన గ్రామం పేరు చెప్పక మరొక గ్రామం పేరు చెప్పాడు. ఆ గ్రామంలో వారిని గురించి ఏమీ చెప్పలేకపోయాడు. రాజుగారు అనుమానం మీద శ్యామన్నను ఖైదు చేయించి పాపన్న క్షేమంగా ఇల్లు చేరినది లేనిది తెలుసుకురమ్మని భటులను పాపన్న ఇంటికి పంపాడు. ఈ లోపల అక్కడ శ్యామన్న భార్య పద్మ తన భర్త లేచి వెళ్లిపోయిన కొద్దిసేపటికే నిద్రలేచింది. తన భర్త తనను ఒంటరిగా వదిలి ఎటో వెళ్లిపోయాడని నిశ్చయించుకున్నాక ఆమె శ్యామన్న ఊహించినట్టు పుట్టింటికి పోలేదు. అత్తవారింటికి వెళ్లిపోవాలని ఆమె చాలా తహతహలాడుతున్న మనిషి కావటం చేతను పుట్టింటికి తిరిగిపోతే అందరూ నీ భర్త ఏమయ్యాడు అని అడుగుతారన్న లజ్జతోనూ పద్మ ముందుకే సాగింది. ఎవరినన్నా అడిగే దారి తెలుసుకుంటూ అత్తవారి ఓరు వెళ్లిపోవాలని ఆమె ఉద్దేశం. చాలాసేపు నడిచి ఆమె పాపన్న వడి ఉన్న చోటికి వచ్చింది. అతను ధరించిన బట్టలు తన భర్తకు తన వాళ్ళు పెట్టినవే కావటం చేత ఆ పడి ఉన్నది తన భర్తే అనుకున్నది. అదిగాక ఆమె ఇంతవరకు భర్త ముఖం ఎలా ఉంటుందో కూడా సరిగా ఎరగదు. తన భర్తను ఎవరో కొట్టారని ఆదుర్దా పడుతూ ఆమె పాపన్నకు ఉపచారాలు చేసింది. పాపన్న త్వరలోనే తేరి కూర్చున్నాడు. తల వెనక భాగం తడివి చూసుకుంటే బొప్పి కట్టి ఉన్నది. అసలే ద్రూగమైన మనిషి కనుక దాన్ని అతను లక్ష్య పెట్టలేదు. అతను పద్మను చూసి ఎవరో ఈ మనిషి అనుకున్నాడు. అతనికి స్పృహ రాగానే పద్మ దూరంగా వెళ్లి తల పంచుకుని సిగ్గుపడి నిలబడటం చేత ఆమె తనకు పైత్యోపచారాలు చేసిన సంగతి కూడా పాపన్నకు తెలియదు. అతను తన సంచి కోసం తడుముకుని నన్ను కొట్టి దొంగలెవరో నా సంచి ఎత్తుకుపోయారు అన్నాడు. పద్మ మాట్లాడలేదు. పాపన్న జరిగిన దానికి చింతించే రకం కాదు. అతను లేచి బట్టలు దులుపుకుని తన దారిన తాను స్వగ్రామం కేసి బయలుదేరాడు. పద్మ అతనికి కొంచెం వెనకగా సమానంగా నడవసాగింది. సంగతి గమనించి పాపన్న వెనక్కు తిరిగే, ఏమమ్మా, ఎవరు నీవు? నీకు తోడెవరూ లేరా? ఎక్కడికి పోతున్నావు? అవసరమైతే నేను నిన్ను నీవు పోవలసిన చోట పదిలి నా దారిన నేను పోతాను. పరోపకారం చేయమని మా గురువుగారు నాకు బోధించారు అన్నాడు. అతని మాటలు విని పద్మ దొంగలు కొట్టిన దెబ్బతో తన భర్తకు మతి చెడిందనుకుని, మీరు తప్ప నాకెవరున్నారో? నేనెక్కడికి పోగలను? మీరెక్కడికి పోతే నేను అక్కడికి పోవలసిన దాన్నే అన్నది. ఈ మాటల అంతరార్థం పాపన్నకు తెలియలేదు. అయినా అతను నిప్పంకోచంగా, అయితే నేను మా ఇంటికే పోతున్నాను, నా వెంట వచ్చేయే. మా అమ్మ నీ సంగతి అంతా చక్కగా విచారిస్తుంది అన్నాడు. ఈ మాటలు విని పద్మ ఎంతో సంబరపడింది. ఇద్దరు పాపన్న ఇంటికి చేరుకున్నారు. పాపన్న కోసం అతని తల్లి ఎంతో ఆదుర్దాగా వేచి ఉన్నది. ఆమె పాపన్నను చాట్కు పిలుచుకుపోయి ముందుగా ఈవిడ విషయం అడిగింది. ఈమె ఎవరో నాకు తెలియదమ్మా. దారిలో కలిసింది. ఒంటరిది లాగుంది. నా వెంట పడి వచ్చింది. దిక్కులేని మనిషి కాబోలని వెంట తెచ్చాను. నేను ఏదన్నా అడిగితే సరిగా చెప్పటానికి సిగ్గుపడి తల వంచుకుంటున్నది. నీవే ఆమె విషయం విచారించు, చేతనైన సహాయం చేద్దాం అన్నాడు పాపన్న. తర్వాత అతను తల్లికి తన చదువు గురించి, రాజకుమారుడిని రక్షించటం గురించి, రాజుగారు చేసిన సన్మానం గురించి, ఇంటికి వస్తుండగా ఆత్మహత్యా ప్రయత్నంలో ఉండిన యువకుణ్ణి గురించి, తర్వాత తనను దారిలో దొంగలు కొట్టి పరహాల సంచి కాజేయటం గురించి సవిస్తరంగా చెప్పాడు. అదంతా పక్కన ఉండి వింటున్న పద్మకు 2 విషయాలు స్పష్టంగా తెలిసిపోయాయి. ఈ పాపన్న తన భర్త కాడు. తన భర్త తనను ఒంటరిగా విడిచిపోయినాక రక్షించబడి అతని వద్ద 100 వరహాలు కూడా పుచ్చుకున్నాడు. ఆ తర్వాత తన భర్త ఏమయ్యాడో ఆమె ఏమాత్రం ఊహించలేకపోయింది. అంతలోనే రాజభటులు వచ్చి చేరారు. ఒక యువకుడు 1000 వరహాలు,
రాజముద్రలు గల సంచితో పట్టుబడ్డాడని వారు పాపన్నతో చెప్పారు. పాపన్న తన సంచి పోయిన సంగతి వారితో చెప్పి, అందులో 900 వరహాలే ఉండాలి. రాజుగారు నాకిచ్చిన 1000లో 100 వరహాలు ఒక అభాగ్యుడికి ఇచ్చాను. అతని సంచి నుంచి తీసి తాను కట్టుకున్న కొత్త బట్టలు రాజభటులకు చూపాడు. దొరికిన దొంగ అలాంటి బట్టలే కట్టుకుని ఉన్నారని రాజభటులు చెప్పారు. తన సంచి కాజేసినవాడు తన చేత రక్షించబడిన వాడేనని పాపన్నకు తెలిసిపోయింది. దొంగ తన భర్తేనని పద్మకు కూడా తెలిసిపోయింది. ఆమె ఏడుస్తూ పాపన్న కాళ్లపై పడి, నా భర్తకు శిక్ష పడకుండా చూడండి, నా కాపరం నిలబెట్టండి అని బతిమాలింది. పాపన్న పద్మను దుఃఖించవద్దని చెప్పి రాజభటుల వెంట రాజుగారి పద్దకు వెళ్లాడు. చెరలో ఉన్న శ్యామన్నను గుర్తుపట్టాడు. శ్యామన్న తాను చేసిన ద్రోహం ఒప్పుకుని తన పేదరికం ఎలాంటిదో వివరించి బావురమని ఏడిచాడు. శ్యామన్న కోసం కాకపోయినా ఏ పాపము ఎరగని పద్మ సౌఖ్యం కోసం పాపన్న రాజకుమారుడితో, శ్యామన్నను శిక్షించకండి, కావలిస్తే వాడి శిక్షను నేను అనుభవిస్తాను. ఆ పిల్ల చాలా మంచిది, కొత్తగా కాపరానికి వస్తున్నది, భర్తతో సుఖపడాలని ఎంతగానో కలలు కన్నది. నా 1000 వరహాలు వాళ్లకే నిశ్చయించాను. ఒకరికి కష్టం కలిగించటం తేలిక, సుఖం కలిగించటం గొప్ప విషయం అన్నాడు. పాపన్న చెప్పిన మాటల ఫలితంగా రాజకుమారుడు శ్యామన్నను శిక్షించకుండా వదిలిపెట్టటమేగాక అతను భార్యతో సుఖంగా కావరం చేయటానికి తగినంత ధనం కూడా ఇచ్చాడు. పాపన్న శ్యామన్నను తన ఇంటికి తీసుకుపోయి అతనికి పద్మను అప్పగించి, ఇది వరకు ఏం చేశావు, ఇకనైనా బుద్ధిగా బతుకు, నీ భార్య రత్నం లాంటిది అని హితవు చెప్పి పంపేశాడు. ఇంతటితో మొదటి భాగం పూర్తయింది. పాపన్న తన పరోపకారాన్ని ఏ విధంగా కొనసాగించాడో 2వ భాగంలో చెప్పుకుందాము. ధన్యవాదములు.